అందరికీ నమస్తే. ఎస్ఐఆర్ సర్ పేరు మీద పశ్చిమ బెంగాల్లో నరేంద్ర మోడీ మమతా బెనర్జీని ఓడిస్తే ఇక దేశంలో ఏమైనా చేయొచ్చన్న ఉద్దేశంతో ఈసీని ఎంటర్ చేసి ఓట్ల డిలీషన్ మొదలుపెట్టారు. ఆ డిలీషన్ లోపల మమతా బెనర్జీ ఆల్రెడీ ఇలా సిబిఐ ఈడీలను మొత్తము అక్కడ ఉన్నటువంటి మా డాటా ఉందని చెప్పి ఆఫీసుల మీద దాడి చేస్తే గుంజుకపోయి నడ్డి విరిచింది బీజేపీది. దాంతో పాటు ప్రపంచం మొత్తం చూస్తూ ఉంటే సుప్రీంకోర్టులో ఆమెనే వాదన చేసి సార్, ఈ నరేంద్ర మోడీ పాలనలో ఇలా ఈసీఐ చేస్తున్నటువంటి మోసాలు ఎంత ఘోరం అంటే చిన్న చిన్న మైనర్ కరెక్షన్ల పేరుతో, స్పెల్లింగ్ కరెక్షన్ల పేరుతో, డిస్క్రిపెన్సీస్ పేరుతోటి మిస్ మ్యాచ్ అవుతుందని చెప్పి మోసం చేస్తూ ఓట్లను డిలీట్ చేస్తున్నారు సార్. ఇక్కడ ఎట్లా డిలీట్ చేస్తున్నారంటే, ఒక అమ్మాయి పేరుంది, స్టూడెంట్గా ఉంటుంది, పెళ్ళి అయిన తర్వాత సర్నేమ్ మారింది అనుకో, మిస్ మ్యాచ్, డిలీట్. అదే అమ్మాయి ఒకవేళ ఇక్కడ నుంచి ఇక్కడ ఇల్లు ఇక్కడ ఉంది, వీళ్ళ ఆధార్ కార్డు ఉంటుంది. ఆధార్ కార్డు ఏం చేస్తారంటే ఈ అడ్రస్కి వెళ్ళి ఇల్లు కొని వేరే అడ్రస్ పోయిరనుకో, మిస్ మ్యాచ్, అడ్రస్ మిస్ మ్యాచ్, డిలీట్. వాళ్ళు రెంట్ కట్టలేక వేరే ఇల్లు పోయిరనుకో, అక్కడ పోయి అడ్రస్ మ్యాచ్ కాకుండా మిస్ మ్యాచ్. దాని తర్వాత కొత్త ఇల్లు కొన్నా, ఇల్లు మారినా, లేదంటే ఫోన్ నెంబర్ మారినా, స్పెల్లింగ్ మారినా, మిస్ మ్యాచ్ల పేరుతోటి ఓట్లు డిలీట్ చేసి పెద్ద ఎత్తున మోసం చేస్తున్నాడు నరేంద్ర మోడీ అని చెప్పి సుప్రీంకోర్టులో వాదించింది. అదొక్కటే కాదు, వీళ్ళు చేస్తున్నటువంటి మోసాన్ని ఓవరాల్ గా వీళ్ళ గెలుపు కోసం వీళ్ళు పడేటువంటి తాపత్రయాన్ని, వీళ్ళ మోసాన్ని ప్రపంచ దేశాలకు వివరించింది. భారత సుప్రీంకోర్టులో ఒక ముఖ్యమంత్రి వచ్చి మొదటిసారిగా కేసును గవర్నమెంట్ మీద అపోజిట్ గా వాదించడం అంటే ఇక జ్ఞానేష్ కుమార్ అయితే ఆల్మోస్ట్ అవుట్. ఇక ఇజ్జత్ లేదు, వీళ్ళకి పరువు లేదు. ఆ విధంగా అంటే వాళ్ళ ఇండ్లు మార్చినప్పుడు, వాళ్ళ యొక్క అడ్రస్ మారినప్పుడు కూడా ఓట్లు తీసేస్తున్నామంటే దీనికి మించినటువంటి మోసం లేదని చెప్పింది. స్పెల్లింగ్ మిస్టేక్లు ఉంటే కూడా మిస్ మ్యాచ్ పేరుతో తీసేస్తూ ఉన్నారు. వీళ్ళు ఈ విధంగా చేయడం ద్వారా ఓట్లు డిలీట్ చేసి వీళ్ళు గెలుపొందాలనుకుంటారు. ఇంకోటి, వీళ్ళు ఎప్పుడు ఈ ఓట్లు అంటే ప్రొజెక్టు హార్వెస్టింగ్ అన్నది, అంటే పంటలు కోత సమయం లోపల రైతులందరూ పొలాల్లో ఉంటారు, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు ఈ ఓట్ల మీద. లేకుంటే ఫంక్షన్స్ టైంలో, లేదంటే జాతరల టైంలో ప్రజలు బిజీగా ఉన్నప్పుడు వచ్చి, వాళ్ళ యొక్క పండుగలు ట్రావెలింగ్లో ఉన్నప్పుడు వచ్చి వీళ్ళను వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళు లేరని చెప్పి వాళ్ళు మిస్ మ్యాచ్ పేరు చెప్తోటి లక్షల ఓట్లు తీసేస్తూ ఉన్నారు వీళ్ళు. అదొకటే కాదు, వీళ్ళు చేసినటువంటిది మోసం ఇంకొకటి కూడా ఉంది. అందులో అంటే వాళ్ళు ఫుల్ బిజీగా ఉన్నప్పుడు, అంటే హార్వెస్టింగ్ అంటే పంటలు కుప్పగూర్చుకొని పంటలు ఇంటికి తెచ్చుకునేటప్పుడు బిజీగా ఉంటారు ప్రజలు. యాత్రలు పోతారు, జాతరలు పోతారు, పెళ్ళిళ్ళప్పుడు, ట్రావెలింగ్లో ఉన్నప్పుడు వాళ్ళ ఇంట్రెస్ట్ చూపరు. అదొకటే కాదు, కొన్ని వందల మంది చనిపోయారు. మీరు నమ్మరు సార్, కొంత వందల మంది మా ఓటు పోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చి నోట్స్ రాసి సూసైడ్ చేసుకొని చనిపోయారు. ఇంత ఘోరం ఈ భారతదేశంలో, ఈ డెమోక్రసీలో జరుగుతూ ఉన్నది. మీరన్నా చెప్పండి, వీళ్ళకి బుద్ధి లేదు అని చెప్పి ఇజ్జత్ పోయింది, అయినా వీళ్ళకి ఏం లేదు. అంటే నరేంద్ర మోడీ ఆల్రెడీ ఇజ్జత్ పోయి కుప్పగూలినాక పోతున్నట్టు. వద్దురా నాయన అని మెడలు పడి దొబ్బే పరిస్థితికి వచ్చింది. ప్రజలు చాలా సీరియస్గా ఉన్నారు. మొత్తం మీద ఎస్ఐఆర్ ఇస్ ఎ ప్రాసెస్ ఆఫ్ డిలీషన్, నాట్ ఏ ఇన్క్లూషన్ అని చెప్పింది ఆమె. ఆ ఇంక్లూజన్ అంటే కొత్త ఓట్లు చేర్చుకునే బదులుగా మొత్తం తీసేసేది పెట్టుకున్నారు. వీళ్ళు పెద్ద మోసగాళ్ళు అని చెప్పింది. ఇజ్జత్ పోయిందంటే ఏం లేదు, పరువు లేదు, వీళ్ళకి ఏం లేదు. ఇది పరిస్థితి వీళ్ళది. ఇంకెవ్వడు వీళ్ళని నమ్మేటటువంటి లేకుండా చేసుకున్నారు. థ్యాంక్ యూ.